అయితే గురువుగారు ఇందాక మీరు మాట మధ్యలో చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో కుమ్మరి వారి గురించి చెప్పారు. వాళ్ళు సమాజానికి ఏ విధంగా వాళ్ళ వృత్తి ద్వారా వారు ఏ విధంగా అయితే సహాయపడుతున్నారనేది వివరించారు. మరి ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రశ్నల్లో మరొక ప్రశ్న. బ్రాహ్మణ వర్గం వారు మరి సమాజానికి ఏం చేశారు? వారు నలుగురి వృత్తులు, అందరి వృత్తుల వల్ల వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళే లాభం పొందుతున్నారు గానీ, బ్రాహ్మణుల వల్ల సమాజానికి జరిగిన లాభం ఏంటి? మంచి ఏంటి? అనే ప్రశ్నకు మీరిచ్చే సమాధానం. అసలు ఏ కులమైన సమాజానికి ఏం చేసింది? ఇక్కడ విషయం ఏంటంటే వాడు అంటే ఒక కిరాణా షాప్ పెట్టుకుంటే వాడు బ్రతకడం కోసం పెట్టుకుంటాడా, సమాజానికి సేవ చేస్తున్నానని పెట్టుకుంటాడా? నేను సమాజానికి సేవ చేస్తున్నానంటే ఒప్పుకుంటారా? విషయం వాడు బ్రతకడం కోసం కదా. ఇలా ఎవడి కులం వాడు బ్రతకడం కోసం పెట్టుకోవడం. అందరూ బ్రతకడం కోసం ఒక కులం ఉంటే అది బ్రాహ్మణ కులం మాత్రమే. ఈ విషయం చాలామంది తెలీదు, ఎవరు ఒప్పుకోరు. కానీ ఒక విషయం చెప్తా, ఒక ఉదాహరణ చెప్తా మీకు. ఏంటంటే మనకు గతంలో రెడ్డి రాజులను ఉండేవారట 14వ శతాబ్దంలో, 14, 16 నాకు ఖచ్చితంగా గుర్తులేదు చరిత్ర గురించి. ఆ రెడ్డి రాజులు ఉండేవారు. రెడ్డి రాజుల తర్వాత ఇంకోరు వెడ్డి రాజులు ఎవరో వచ్చారని చెప్తారు. రెడ్డి రాజుల కాలంలో శ్రీనాథుడు అనేటువంటి మహానుభావుడు కవిగా ఉండే, కవి సార్వభౌముడని ఆయన బిరుదు. తెలుగు సాహిత్యంలో ఆయనకు గొప్ప ఉన్నతమైనటువంటి స్థానం. అలాంటి శ్రీనాథ కవి సార్వభౌముడు ఈ రెడ్డి రాజుల కాలం అంతరించిన తర్వాత, అంతకుముందు ఆయన ఈ బిరుదులైన ఈ వైభవమైన ఇదంతా కూడా అప్పుడు ఉండేది. వాళ్ళ కాలం అంతరించిన తర్వాత ఇంకో రాజులు వచ్చిన తర్వాత వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఎవరెవరు ఏ పని చేస్తున్నారో ఆ మినిస్టర్స్ అంతా అలాగే ఉన్నారు. దాంట్లో శ్రీనాథుడు కూడా ఉన్నారు. ఉన్న తర్వాత వాళ్ళు పిలిచి అడిగారట, రాజుగారు పిలిచి ఒక్కొక్కరు మీరు ఏం చేస్తారు అసలు ఇక్కడ ఏం చేసేవాడు? ఒక ఆయన అన్నాడు, అయ్యా నేను గుర్రాల శాలను బాగు చేస్తాను. మరొక ఆయన ఏనుగులు నేను చూసుకుంటాను. ఇంకొక ఆయన ఈ శుభ్రత, ఇదంతా కూడా శుభ్రత నేను చూసుకుంటాను, ఊడవడం. ఇంకొక ఆయన నేను ద్వారం దగ్గర కాపలా ఉంటాను. ఇంకొక అతను అన్నాడు, నేను వంటల దగ్గరలో ఉంటాను, వంటశాలలో ఉంటాను. ఇట్లా ఎవరెవరు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారు. సరే నువ్వేం చేస్తావు అని అడిగారు. అంటే శ్రీనాథుడు చెప్పుకోబోతున్నటువంటి సమయంలో ఆయన మీద అతిగా అభిమానం ఉన్నటువంటి పక్కన వ్యక్తి ఏం చేశారంటే, ఆయన మంచి కవి అండి, కవి సార్వభౌముడు అని బిరుదుంది, బోల్డని పుస్తకాలు రాశారు, మహానుభావుడు, అది ఇదని చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ మనకు విద్యాధికారి కూడా. బహుశా నేను అనుకుంటాను ప్రపంచంలో మొట్టమొదటి ఎడ్యుకేషనల్ మినిస్టర్ అని పోస్ట్ ఉంటే శ్రీనాథుడు లేదు ఈరోజు కూడా. అంటే అట్లా అసలు పోస్ట్ నిర్ణయించడం అనేది. అట్లా చెప్పారు. చెబితే సరే కవి అంటే ఏంటి అని అడిగాడు. అంటే నేను కవిత్వం రాస్తాను. అంటే కవిత్వం అంటే ఏం రాస్తావు, నువ్వేం చేస్తావు అంటే, ఇట్లా మీరు ఏదైనా పద్యం దేని గురించో నువ్వు పద్యం చెప్పంటే ఇప్పుడే చెప్పేస్తాను నేను. అయితే నా గురించి ఒక పద్యం చెప్పాను. సరే నేను టకా 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 పద్యం చెప్పేస్తాను. చెప్పిన తర్వాత ఆ రాజుగారు ఏం చేస్తాను, అయితే ఏంది అని అడిగారు. పద్యం చెప్పినావు, అయితే ఏంది మరి దానివల్ల ఏంటి లాభం ఏంటి? ఆయనకి ఏం శ్రీనాథుడికి ఏం చెప్పారో అర్థం కాదు. నీ వల్ల ఉపయోగం ఉన్నట్టు నాకేం అనిపించట్లేదు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోమని చెప్పాడు. అంతకుముందు నేను ఇలా బ్రతికేవాడు అంటే వాళ్ళు రాజపోషణలు, వాళ్ళే ఈయనకు తిండి పెడతారు, వాళ్ళే ఈయనకు భవనం ఇస్తారు, వాళ్ళే ఈయనకు కావాల్సినవన్నీ చూసుకుంటే ఈయన కవిత్వం రాస్తారు. జనరల్ కవులు కళాకారుల యొక్క విధానం అది కదా. అట్లాంటిది నువ్వు అక్కర్లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే అప్పుడు ఆయన ఏం జాబ్ చేయాలి, ఎలా బ్రతకాలి కదా అని అప్పటికప్పుడు పోయి సరే ఏదో అక్కడ వ్యవసాయం భూమి సంపాదించుకొని వ్యవసాయం చేసి అప్పుల పాలై వడ్డీలు కట్టలేక అప్పులు తీర్చలేక ఆకలితో చనిపోయాడు. తెలుగు జాతి గర్వించదగినటువంటి ఒక కవి రాజుల యొక్క అజ్ఞానానికి, తర్వాత చదువు విలువ కళ విలువ తెలియనటువంటి అజ్ఞానానికి బలైపోయాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. బ్రాహ్మణుడు ఏం చేశాడంటే ఏం చెప్తారు, ఒక కళాకారుడు అంటే సినిమాకు డైరెక్టర్ ఏం చేస్తాడో తెలుసు, యాక్టర్స్ ఏం చేస్తున్నారో తెలుసు, ఒక రైటర్ ఉంటే అక్కడ రాసుకుంటూ కూర్చుని నువ్వేం చేస్తున్నావు అది అడ్డగి ఇక్కడ అంటే, వీళ్ళందరూ పని చేస్తున్నారు, నువ్వు కూడా ఏదైనా పని చేయొచ్చు కదా, ఏం చేస్తున్నావు దండగా. వాడు రాసిందే ఇదంతా జరుగుతోంది ఇక్కడ, వాడు పేపర్ మీద పెన్నుతో పెట్టినటువంటి విషయం ఇదంతా జరుగుతుంది. ఈ మాత్రం బుద్ధి జ్ఞానం లేకపోతే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? కాబట్టి సమాజానికి జ్ఞానం అనేది వెలుగు లాంటిది, జ్ఞానం ఇచ్చింది. తర్వాత ఇప్పట్లాగా మనం అనుకుంటున్నట్టు చదువు బ్రతకడం కోసం అనేటువంటి భావన బ్రిటిష్ వారు వచ్చేంత వరకు మనకు లేదు. అసలు చదవడం అనేది బ్రతకడం కోసం అనే ఉద్దేశమే లేదు. చదవడం అనేది చదవాలి జ్ఞానం కోసం. పోనీ జ్ఞానం దేనికోసం అంటే ఇక్కడ రెండు రకాలు. ఒకటి చక్కగా తెలివిగా మంచిగా బ్రతకడం, రెండవది
చదువు దేనికోసం అంటే దైవం కోసం, మోక్ష విద్య అంటారు. మోక్ష విద్య కాబట్టి దాని జోలికి ఎవరు వెళ్ళలేదు, ఎవడు పడితే వాడు చదవలేదు. ఏమి ఈరోజు యూట్యూబ్లో అన్ని అందుబాటులో ఉన్నాయి కదా, ఎన్ని స్తోత్రాలు ఎవడు చదువుతున్నాడు? అన్నీ నేర్చుకుంటే బ్రాహ్మణ వర్గానికి పనే ఉండదుగా, మరి ఎందుకు నేర్చుకోవట్లేదు? అంటే ఎవరు చేయలేరు ఆ పని, ఏ పని ఎవరు చేయాలో వాళ్ళు చేయాలి. ఏమి ఈరోజు యూట్యూబ్లో అవి బట్టలు కుట్టడం కూడా చూపిస్తున్నారు కదా, టైలర్లతో ఏం పని మరి? టైలర్లు ఎందుకుంటున్నారు? అంతే కదా. అంటే దాని అర్థం ఏంటి? దేనికి కావాల్సినటువంటి వ్యక్తులు జ్ఞానము, పరిజ్ఞానము ఎలా నీకు రావడం కాదు, అవతలి వాడికి ఎలా ఉపయోగించడం కూడా తెలియదు. కనుక బ్రాహ్మణుడిది మోక్ష విద్య అంటారు. మోక్ష విద్యలోకి ఎవరు పడితే వాళ్ళు జొరబడలేదు. వీళ్ళందరూ అంటే ఉదాహరణకి రైతులు, కుమ్మరి వాళ్ళు, కమ్మరి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మోక్ష విద్యలోకి జొరబడ్డారు అనుకోండి. అసలు పనులు ఎవరు చేస్తారు? అంటే జొరబడకుండా చేసింది ఎవరు? జొరబడలేదు అంతే. జొరబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజుల్లో యోగులు ఉన్నారు, ఆ రోజుల్లో వీరబ్రహ్మం గారు ఉన్నారు. ఆయన విశ్వబ్రాహ్మణుడు. ఎవరంటే చెప్పారు ఆయనకి? ఆయన యోగి కాకుండా ఆపింది ఎవరు? ఆయన ఒకవేళ అప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణ వర్గాలు వ్యతిరేకించిన ఆయన యోగి కాకుండా అయితే ఆపలేకపోయినారు కదా. కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటి వేమన ఎవరు? రెడ్డి కదా. ఇట్లా ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది ఉన్నారు సమాజంలో. అంటే వాడు కావాలని మోక్ష విద్య కావాలి అనుకున్నటువంటి వాడు. ఉదాహరణకి మనం ఈ విష్ణు దేవాలయాల్లో చూస్తే ఆళ్వార్లను 10 మంది ఉంటారు. దాంట్లో ఒక మేదరి కులానికి సంబంధించిన వాడు, మాదిగ కులానికి సంబంధించినటువంటి వాడు. ఆ రోజుల్లో అంటే రామానుజుల వారి కంటే ముందు జరిగిన స్టోరీ చెప్తున్నాను నేను. అంటే దాని అర్థం ఏంటి? మోక్ష విద్యలకు వెళ్ళడానికి ఎవరు ఆపలేదు. వేద విద్య అంటే వేద విద్యను అక్కడే ఉండి అభ్యసించి నేర్చుకుని మోక్ష విద్యకు వెళ్ళడానికి ఎవరు ఆపలేదు. ఆపారు అనేటువంటి ఒక నింద వాళ్ళ మీద వేసి వాళ్ళని దూరం జరిపేసి ఈ విద్య మీకే సొంతం అని చెప్పేస్తారు. దానికి ఎవరైనా